భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో టేకులపల్లిలో స్థానికులు మద్యాన్ని లూటీ చేశారు. వైన్ షాపుల్లో మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతుండడంతో స్థానికులు రెచ్చిపోయారు. ఆగ్రహంతో 3 షాపుల్లో అందని కాడికి ఖాళీ చేశారు. స్థానికులు, బెల్ట్ షాపుల నిర్వాహకులు కలిసి 3 దుకాణాల్లో 50 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని ఎత్తుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో టేకులపల్లిలో స్థానికులు మద్యాన్ని లూటీ చేశారు. వైన్ షాపుల్లో మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతుండడంతో స్థానికులు రెచ్చిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబా మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. సాంబా, అప్డేట్స్ ఏంటి? కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి 3 వైన్ షాపులలో కూడా ఏకకాలంలో లూటీ జరిగింది. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా అనే దాని మీద పలు అనుమానాలు వైన్ షాప్ నిర్వాహకులు లేవనెత్తుతున్నారు. ఒకే సమయంలో ఏకకాలంలో వచ్చినటువంటి స్థానికులు కావచ్చు, బెల్ట్ షాప్ నిర్వాహకులు కావచ్చు, 3 షాపులు పల్లవి, క్రాంతి, గణేష్ అనే వైన్ షాపులు 3, 4వ వైన్ షాప్ కూడా ఉంటుంది, అది పల్లవి 2 అని ఉంటుంది. అయితే ఆ షాప్ ఈ రోజు క్లోజ్ ఉండటంతో, బంద్ చేసి ఉండటంతో దాంట్లో ఎలాంటి లూటీ జరగలేదు. కానీ పల్లవి, క్రాంతి, గణేష్ అనే వైన్ షాపులలో ఏకకాలంలో దాడి చేసి లూటీ చేశారు. దాదాపు 50 లక్షల నుంచి 75 లక్షలకు పైచిలకు మద్యం ఎత్తుకుపోయారని కూడా షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడే లెక్క కడుతున్నారు, ఎంత మద్యం పోయింది, స్టాక్ ఎంత ఉంది, ఎత్తుకుపోయినటువంటి మద్యం ఎంత అనే అంశాల్లో ఇప్పుడిప్పుడే అధికారులు చేరుకొని అట్లాగే వైన్ షాప్ నిర్వాహకులు కూడా లెక్క కడుతున్నారు. దీనికి ప్రధానంగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం టేకులపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి 4 వైన్ షాపులు కూడా సిండికేట్ అయినట్లుగా చెప్తున్నారు. సిండికేట్ అవడంతో మద్యం ధరలు పెంచారని, ఏదైతే బెల్ట్ షాపులకు సప్లై చేసేటువంటి మద్యం ఉంటుందో ఆ మద్యం మీద 10 రూపాయలు ఎక్సెస్ చేయాలి, పెంచి అమ్మాలి అనేటువంటి దాని నిర్ణయానికి వచ్చారు. అన్ని బెల్ట్ షాపుల నిర్వాహకులకు కూడా ఇదే అంశాన్ని చేరేశారని కూడా చెప్తున్నారు. దీంతో ఆగ్రహించినటువంటి బెల్ట్ షాపులు స్థానికులను రెచ్చగొట్టి కొంతమంది స్థానికులను తీసుకొని వచ్చి మొత్తం వైన్ షాపుల మీద దాడి చేయించారు. కావాలనే ఈ రకమైనటువంటి ప్లాన్ చేశారని కూడా వైన్ షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. 3 వైన్ షాపులలో ఏకకాలంలో దాడి జరగడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముందస్తుగా అనుకొని చేసినట్లుగా కనపడతా ఉంది కాబట్టి దీని మీద కేసులు కూడా పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే వైన్ షాప్ నిర్వాహకులు భయాందోళనలో ఉన్నారు. వాళ్ళంతా కూడా స్టాక్ ఎంత పోయింది అనే అంశాన్ని తేల్చేటువంటి పనిలో ఉన్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరింత లోతుగా పరిశీలించినప్పుడు బెల్ట్ షాపులు ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా పెరిగిపోవటము, ఆ బెల్ట్ షాపులకు అక్కడ మద్యం అమ్మకాలు పెరగటం కూడా చూసాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే గుండాలలో మొన్న ఒక నిరసన ర్యాలీ కూడా చేశారు. మద్యం మాకొద్దు, ఈ అధిక మద్యం అమ్మడం వల్ల యువత పెద్ద ఎత్తున బానిస అవుతుందంటూ, ఈ మద్యం మాకొద్దు అంటూ గిరిజన గూడెల్లో నిరసన కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఈ బెల్ట్ షాపులు పెరగడంతో ఆ బెల్ట్ షాప్ నిర్వాహకులకు, వైన్ షాప్ నిర్వాహకులకు మధ్య రేట్ల విషయంలో వ్యత్యాసం రావడంతోనే ఈ రకమైనటువంటి లూటీ జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఎంత మద్యం పోయింది, దీనికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని బయటకు చెప్తా ఉంటున్నారు. ప్రస్తుతానికైతే పోయినటువంటి లూటీ చేసినటువంటి మద్యానికి సంబంధించినటువంటి లెక్కలు కొనసాగుతున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.